పశ్చిమాసియాలో 5 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే పరిణామాలు కనిపిస్తున్నాయి. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, హార్ముజ్ జలసంధి, ఇజ్రాయెల్ భద్రత ఇలా అనేక వివాదాల మధ్య పరస్పరం తీవ్ర హెచ్చరికలు జారీ చేసుకుంటూ వచ్చిన అమెరికా, ఇరాన్ దేశాలు ఇప్పుడు చర్చల దారిలోకి వస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఇరు దేశాల ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం ప్రపంచవ్యాప్తంగా కొత్త అనుమానాలకు తావిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం దాదాపు ఖరారైందని ప్రకటిస్తే ఇరాన్ మాత్రం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతుంది. అసలు అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు ఏ దశలో ఉన్నాయి? హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోబోతుందా? ప్రపంచ చమురు మార్కెట్లపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. అమెరికా, ఇరాన్ల మధ్య మరోసారి దౌత్యపరమైన మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అయితే ఈసారి వివాదానికి కారణం యుద్ధం కాదు, శాంతి ఒప్పందమే. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్లోని ఓవెల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్తో ఒక గొప్ప ఒప్పందం కుదరబోతోందని వెల్లడించారు. అణ్వాయుధాల తయారీని శాశ్వతంగా నిలిపివేయడానికి ఇరాన్ అంగీకరించిందని, ఈ వారాంతంలోనే యూరోప్లో ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉందని కూడా ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదిరిన వెంటనే ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకుంటుందని చెప్పారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధి గత కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 3/4 రవాణా జరుగుతోంది. అందుకే అక్కడ పరిస్థితులు క్షీణిస్తే ప్రపంచ మార్కెట్లు వెంటనే ప్రభావితం అవుతాయి. ట్రంప్ ప్రకటనతో మొదట ప్రపంచ మార్కెట్లో ఆశావాహ వాతావరణం కనిపించింది. చమురు ధరలపై ఒత్తిడి తగ్గవచ్చునన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న అనేక దేశాలు కూడా ఈ పరిణామాలను సానుకూలంగా స్వాగతించాయి. కానీ ట్రంప్ చేసిన ప్రకటన కొన్ని గంటల్లోనే ఇరాన్ నుంచి పూర్తిగా భిన్నమైన స్పందన వచ్చింది. అమెరికా చెబుతున్నట్లు ఎలాంటి తుది ఒప్పందమూ జరగలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి మాట్లాడుతూ చర్చల్లో పురోగతి జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని అన్నారు. దేశ అత్యున్నత నాయకత్వం పరిశీలన పూర్తయిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా తమ రెడ్ లైన్స్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. అణు కార్యక్రమం, జాతీయ భద్రత, సార్వభౌమాధికారం వంటి అంశాలపై ఎలాంటి ఒత్తిడిని అంగీకరించబోమని హెచ్చరించింది. అమెరికా చర్చల సమయంలో పదే తన వైఖరిని మార్చుకుంటోందని కూడా ఇరాన్ ఆరోపించింది. మొదట అంగీకరించిన అంశాలపై తరువాత కొత్త డిమాండ్లు తెరపైకి తీసుకురావడం వల్లే చర్చలు క్లిష్టంగా మారాయని బఘాయి వ్యాఖ్యానించారు. అయితే చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించిన విషయాన్ని ఇరాన్ కూడా అంగీకరించింది. ప్రతిపాదిత అవగాహన ఒప్పందంలోని చాలా అంశాలపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడిందని తెలిపింది. వివిధ అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రతిపాదిత ఒప్పందంలో అనేక కీలక అంశాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ, ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షల సడలింపు, విదేశాల్లో స్తంభింపజేసిన నిధుల విడుదల వంటి అంశాలు ఇందులో భాగంగా ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా తుది అణు ఒప్పందం కోసం ప్రత్యేక చర్యలకు అవకాశం కల్పించే నిబంధనలు కూడా ప్రతిపాదిత పత్రంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై ఇప్పటి వరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు.
ఈ మొత్తం పరిణామాల్లో మరో ఆసక్తికర అంశం ఇజ్రాయెల్ వైఖరి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్తో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. ప్రతిపాదిత ఒప్పందంలోని అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. ఇజ్రాయెల్ అధికారిక వర్గాల ప్రకారం యురేనియం శుద్ధి సామర్థ్యాలపై పరిమితులు, క్షిపణి కార్యక్రమాల నియంత్రణ వంటి అంశాలు తుది ఒప్పందంలో ఉండాలని నెతన్యాహు కోరినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాదని ప్రకటించింది. మరోవైపు అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు కూడా కొనసాగిస్తోంది. ఇటీవల భారతీయులు ఉన్న వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో భారతీయ నావికులు మరణించారని పేర్కొంటూ అమెరికాను బాధ్యుడిగా నిలదీసింది. ఈ దాడులను క్రూరమైనవిగా అభివర్ణించిన ఇస్మాయిల్ బగాయి మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం అమెరికా చర్యలను ఖండించాలని కూడా పిలుపునిచ్చారు. ఇక మరోవైపు ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన ఘర్షణలు మధ్యప్రాచ్యాన్ని తీవ్ర అస్థిరతలోకి నెట్టాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యలు, వాటికి ప్రతిస్పందనగా ఇరాన్ హెచ్చరికలు, హార్ముజ్ జలసంధి చుట్టూ పెరిగిన ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేశాయి. ప్రత్యేకంగా చమురు ధరలు పెరగటం, అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం వంటి అంశాలు ప్రధాన ఆందోళనగా మారాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు యుద్ధం నుంచి చర్చల దిశగా మళ్లటం ప్రపంచ దేశాలకు ఊరటనిస్తోంది. అయినప్పటికీ ఇంకా తుది నిర్ణయం కుదరలేదు. అమెరికా ఆశావాహంగా మాట్లాడుతుంటే ఇరాన్ మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇరు దేశాల మధ్య మిగిలిన రాజకీయ భద్రతా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరితే ఇది గత ఎన్నో సంవత్సరాలు అత్యంత కీలకమైన అమెరికా, ఇరాన్ ఒప్పందంగా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒకే అంశంపై కేంద్రీకృతమైంది. ఈ వారాంతంలో నిజంగానే సంతకాలు జరుగుతాయా, లేక మరోసారి చర్చలు నిలిచిపోతాయా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే అమెరికా ఒప్పందం దాదాపు ఖరారైందని చెబుతుండగా ఇరాన్ మాత్రం ఇక తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తుంది. ఒకవేళ ఈ చర్చలు విజయవంతమైతే పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలికే అవకాశం ఉంది. అదే సమయంలో హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం, చమురు మార్కెట్ల స్థిరీకరణ, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊరటనివ్వచ్చు. అయితే అసలు ఫలితం ఏమిటన్నది రాబోయే కొన్ని రోజుల్లోనే తేలనుంది.